తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 ఒంగోలు మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 బాపట్ల బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జూబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 26 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 నంద్యాల శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 జంగారెడ్డిగూడెం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటన్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 ఖమ్మం మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 బుధవారం రాత్రి 9 గంటల నుండి. స్థలం NRC గార్డెన్, పిల్ల నంబర్ 843, ముసాపేట్, కుకట్పల్లి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి జకరియా గ్రంథం 2వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినము దేవుడు ఈ జకరియా గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం ద్వారా మీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. పరలోకం నుండి పరిశుద్ధమైనటువంటి వాగ్దానాన్ని మీకు ప్రకటిస్తూ ఉన్నారు. బైబిల్ తెరవండి, నోట్ చేసుకోండి. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. 6వ వచనంలో, ఉత్తర దేశంలో ఉన్న వాళ్ళరా తప్పించుకుని రండి, ఆకాశపు 4 వాయువులంతా విశాలముగా నేను మిమ్మల్ని వ్యాపింపజేసి ఉన్నాను. ఈ దిన వాగ్దానము ఈ మాటలో 4 వాయువులంత విశాలముగా నేను మిమ్మల్ని వ్యాపింపజేసి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. 4 వాయువులు. వాయువు ఏ రీతిగా భూమి అంత వ్యాప్తి చెంది ఉంటుందో, భూమి మీదే కాదు సముద్రం మీద కూడా వ్యాప్తి చెందుతుంది. అలాగనే గోదావరి అంటే నది తీర ప్రాంతాల్లోనే కాకుండా నదుల మీద కూడా వాయువు, ఇప్పుడు మనకి ఆక్సిజన్ ఏ రీతిగా ఒక గాలి వాయువు ఎలాగుందో, ఎలాగా లోకమంతా కూడా వ్యాపించి ఉన్నదో, దేవుడు ఈ దినము నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని అనేక రెట్లుగా అన్ని ప్రాంతాల్లో వ్యాప్తి చెందేలా దేవుడు చేస్తానని మాట ఇస్తూ ఉన్నారు. అది వ్యాపారపరంగా వ్యాప్తి చెందుతుంది, ఆశీర్వాదకరంగా వ్యాప్తి చెందుతుంది, సేవాపరంగా వ్యాప్తి చెందుతుంది. అంటే మీ యొక్క అభివృద్ధి, ఆశీర్వాదము ల్యాండ్ మీదే కాకుండా ఇతర ఖండాల్లో, ఇతర దేశాల్లో కూడా నీ ఆశీర్వాదము ప్రకటించబడుతుంది. నీ ఆశీర్వాదముతోటి ఎలుగెత్తి దేవుని కొరకు సాక్షిగా నువ్వు నిలబడే సమయం ఆసన్నమైంది. ఏంటి నా బ్రతుకు, నా జీవితం ఏంటి, ఏ దారి నాకు లేదు, అసలు నా భవిష్యత్తు ఏంటో, నా ఫ్యూచర్ ఏంటి నాకు అర్థం కావట్లేదు, నేనేం చేయాలి, నేనేం నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటున్నావు కదా. పరిశుద్ధాత్ముడు ఈ దినము నీతో మాట్లాడుతున్న మాట, 4 వాయువుల్ని ఏ రీతిగా వ్యాప్తి చెందేలా చేసానో 4 వాయువులంతగా నేను నిన్ను వ్యాపింప చేసి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. 4 రకాల ఆశీర్వాదాలతోటి, కుటుంబపరంగా సిరి సంపదలతో, ఆత్మ సంబంధంగా రక్షణ కలిగినటువంటి స్థితిలో, అనేక మందికి దీవెనకరమైన పాత్రగా
న్యాయ విధానమైన పథకాన్ని ధరించుకున్నంత ఆశీర్వాదంగా దేవుడు నిన్ను వ్యాపింపజేసి ఉన్నాడు. నువ్వు దుఃఖపడవలసిన పని లేదు, బాధపడవలసిన పని లేదు. దేవుడు వ్యాపింపజేసి ఉన్నప్పుడు దానిని ఎవరూ ఆపలేరు. ఆల్రెడీ మీ ఆశీర్వాదము ఇతర దేశాల్లోకి కూడా వ్యాప్తి చెంది ఉన్నది. ఆల్రెడీ నీ ఆశీర్వాదము ఇతర ప్రాంతాల్లో కూడా వ్యాప్తి చెంది ఉన్నది. నువ్వు నమ్మలేకపోతున్నావు. దేవుని ఆశీర్వాదాన్ని నీవు వెలకట్టలేవు, దాన్ని కనుగొనలేవు. అందుకనే మానవులైన మనము అంత పెద్ద దర్శనాన్ని చూడలేం. కానీ దేవుడు గొప్పవాడు కనుక నీ పట్ల, నీ భవిష్యత్తు పట్ల బలమైన ఆశీర్వాదంతో, బలమైనటువంటి ప్రణాళికతో ఆయన రూపొందించి నీ ముందు ఈ ప్రార్థనా శక్తిని పరిచర్య ద్వారా దేవుడు నీ ముందు పెడతా ఉన్నాడు. ఎలాంటి ఆశీర్వాదం అంటే 4 వాయువులంతగా దేవుడు నిన్ను వ్యాపింపచేసి ఉన్నాడు. అన్ని చోట్లగా అభివృద్ధిగా వెళ్తావు. ప్రతి చోట ఎలుగెత్తి దీవెనకరను సాక్షిగా వర్ధిల్లుతావు. మరి అందరికీ ఆమోదయోగ్యంగా మాట్లాడతావు, న్యాయాధిపతిగా నిలబడతావు, రాజకుమారుడిగా వర్ధిల్లుతావు. అన్ని ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహించినాడు. ఆత్మ నీకు తోడైండునుగాక. 4 వాయువులంతగా నిన్ను వ్యాపింపజేసి ఉన్నాడు. భయపడకు. బిడ్డ కోసం ఏడుస్తున్నావేమో, కుమారుడు కోసం ఏడుస్తున్నావేమో, కుటుంబాలు ఏమైపోతాయని బాధపడుతున్నాయేమో. దేవుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసి పెట్టాడు. అది ఫైనాన్షియల్గా ఎస్టాబ్లిష్ చేశాడు. అన్ని రకాలుగా భౌతికంగా నీకు కావలసిన దీవెనలు ఏమిటో అన్నీ వ్యాపింపజేసి పెట్టాడు. ఎటు వెళ్ళినా తెలియని కొత్త స్నేహితులు వస్తారు. నీకు తెలియనటువంటి స్నేహితులతో నువ్వు వ్యాపారం చేస్తావు. గొప్ప గొప్ప వాళ్ళు నీ దగ్గరికి దేవుడు నీ దగ్గరికి పంపిస్తాడు. ఆయన సముద్రం మీద కూడా నీ వ్యాపారం నడుస్తుంది, నదుల మీద నీ వ్యాపారం నడుస్తుంది, ఆకాశంలో కూడా నీ వ్యాపారం నడుస్తుంది. నీ వ్యాపార నిమిత్తము నీ కింద పనిచేసే వాళ్ళే నీ యొక్క బిజినెస్ కోసము ఫ్లై అయ్యి వెళ్ళవలసిన సమయం ఆసనం అవుతూ ఉంది. నీవు కూడా అనేకమైనటువంటి ప్రాంతాలకి విమానాల మీద ప్రయాణం చేసి వ్యాపారం చేసే స్థితికి దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. విమానాల మీద వెళ్ళి తిరిగి పరిచర్య చేసేంత సేవ అభిషేకాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేమించుచున్నాడు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. తిమ్మకపాలెం గ్రామం నుంచి వచ్చాము. మాకు 2024లో పెళ్ళయింది. ఇసాక్ అయ్య గారి దగ్గర ప్రార్థన చేసిన అరటిపండు తీసుకొస్తే ఆ అరటిపండు తింటే మగపిల్లలు పుడతారని చెప్పారు. మా బుల్లోళ్ళందరికీ ఆడపిల్లలు పుడుతున్నారని, నీకు ఆడపిల్లే అని అన్నారు. మా పిన్ని ఇసాక్ అయ్య గారి దగ్గర నుంచి తీసుకొచ్చానమ్మా, నీకు మగపిల్లడు పుడతాడు, అరటిపండు తిను అని తీసుకొచ్చి ఇచ్చింది. అసలు నేను నమ్మలేదు. అరటిపండు తింటే మగపిల్లలు పుట్టడం ఏంటి, ఇది విడ్డూరం కాకపోతే అలా అనుకున్నాను. కానీ ఆ అరటిపండు తిన్న తర్వాత ఏమంటే నాకు కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత డెలివరీ టైం అప్పుడు మా హస్బెండ్ గారు అన్నారు, మీ పిన్ని చెప్పింది నిజమైతే మనకు గట్ట మగపిల్లోడు పుడితే నేను ఎస్ఐ గారి ప్రార్థనకు వస్తాను, ఎస్ఐ గారిని నమ్ముతాను అని చెప్పింది. డెలివరీ పెయిన్స్ పడుతుంటేనే మా హస్బెండ్ గారు ఇలా చెప్పారు. డెలివరీ అయ్యింది, మగపిల్లడు పుట్టిండు. మేము ఎస్ఐ గారి ప్రార్థన 7 నెలలు రావాలని అనుకున్నామండి. ఈ చిన్న దేవుడు దీవించిన గాక. ఆమె ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 ఒంగోలు, మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 బాపట్ల, బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జూబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 26 కడప, శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 నంద్యాల, శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. నా పేరు మరియమ్మ అండి. మాది వేమునపల్లి గ్రామం అండి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటండి, మా కుటుంబంలో ఎవరికి ఆడపిల్లలే కానీ మగ పిల్లలు లేరండి.
మా పిల్లలకేంటి మా తోడుకోళ్ళ పిల్లలకేంటండి. అప్పుడు ఇసాకయ్య గారి ప్రార్థనకు వస్తూ ఉండగా మా చిన్న అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందండి. ప్రెగ్నెంట్ అయ్యాక ఇసాకయ్య గారి దగ్గరికి తీసుకొచ్చాను. అయ్యగారండి నా కుటుంబంలో మాకు పిల్లలు లేరండి, నా చిన్న కూతురు ప్రెగ్నెంట్గా ఉందండి, నా చిన్న కూతురు కొడుకు కావాలండి అన్నానండి. ఇదిగమ్మా తీసుకొని నోట్లో తైలం పోసారండి. తైలం పోసి నీకు కొడుకు పుడతాడమ్మా అన్నారు. 7వ నెల వచ్చాక ఉమ్మనీరు లీక్ అయింది. లీక్ అయితే కడుపులో కేజీ పిల్లోడే ఉన్నాడు అన్నారు. పిల్లోడు అబార్షన్ చేసి తీసేయాలంటున్నారు. అప్పుడు ఇసాకయ్య గారు తైలం గ్లాసులో కలిపి పోసాక ఉమ్మనీరు ఆగింది. 15 రోజుల పాటు ఆ తైలాన్ని పోతూనే ఉండా ఉమ్మనీరు ఆఫ్ చేశారు. 1/2 కేజీ పెరిగాడు పిల్లోడు. అప్పటికి కేజీన్నర పిల్లోడు పెరిగాక 3 నెలలు ఉన్నామండి హాస్పిటల్లో. 15 రోజుల తర్వాత డెలివరీ అయింది. 20 అక్కడ నుండి ఇక్కడ ప్రార్థనకు వచ్చానండి. ప్రార్థనకు వచ్చి అయ్యగారండి మీరు చెప్పినట్టే నాకు మనవడైతే పుట్టాడండి, కానీ బాక్స్లో ఉన్నాడు అయ్యగారు అన్నాను. అంటే బాక్స్లో నుండి ఇచ్చేస్తారు పోమ్మా అన్నారు. అన్న తెల్లారి నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి కౌన్సిలింగ్కి వెళ్ళా. డాక్టర్ గారు ఏమన్నారంటే అమ్మ బాక్స్లో ఉంచకూడదు, బాబుని తీసేసుకోవాలని తెల్లారిపడి చెప్పారు. యేసయ్య నామానికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 జంగారెడ్డిగూడెం. సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటన్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 ఖమ్మం. మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 బుధవారం రాత్రి 9 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, పిల్ల నంబర్ 843, ముసాపేట్, కుకట్పల్లి. అయ్యగారికి వందనాలండి. మాది కూసింపూడి అండి, పెదవేగ మండలం, నాయంపల్లి అండి. పేరు రాహేలమ్మ, శైలజ. మా పాపకి మరి ముందు 5 సంవత్సరాలు అయిందండి బాబు పుట్టి. 5 సంవత్సరాల దాకా మళ్ళీ కానాసి లేదండి. ఇక్కడికి వచ్చేవారికి అరటిపండు ఇచ్చారండి. ఆ అరటిపండు తీసుకెళ్తే తిన్నాక మళ్ళీ బాబు మళ్ళీ పుట్టాడండి. మళ్ళీ ఇదేనండి మా సాక్ష్యం చెప్పుకున్నది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 ఒంగోలు. మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 బాపట్ల. బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జూబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 26 కడప. శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 నంద్యాల. శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. దేవునికి వందనాలండి. నా సాక్ష్యం ఏంటంటే, నా కుమార్తెను నేను 8వ నెలలో తేవటం జరిగింది. ఫస్ట్ పాప పుట్టింది తనకి. తర్వాత నెక్స్ట్ వచ్చినప్పుడు నేను అయ్యగారిని అడగటం జరిగింది. ఇసాక్ అయ్యగారండి మనవడు కావాలి నాకని జరగటం జరిగింది. 8వ నెలలో వచ్చినప్పుడు నీకు తప్పక మనవడు పుడతాడమ్మా, వెళ్ళమ్మా అని అన్నారు. మా అమ్మాయికి బాబు పుట్టాడండి. ఇసాక్ అయ్యగారు వాగ్దానం ఇచ్చారు. మాది ఏలూరే, కొమ్మడవల్లి నుంచి వస్తాం మేము. దేవుడు దీవించి నాకు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఇసాక్ అయ్యగారికి నా వందనాలు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 జంగారెడ్డిగూడెం. సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటన్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 ఖమ్మం. మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 బుధవారం రాత్రి 9 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, పిల్ల నంబర్ 843, ముసాపేట్, కుకట్పల్లి. అది జాలిపూడి. పెళ్ళైన 2 సంవత్సరాలకే పిల్లలు పుట్టరని చాలామంది అన్నారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా పిల్లలు పుట్టడం చాలా కష్టం అన్నారు. ఇసాకయ్య గారి గురించి చెప్పి ఇక్కడికి వచ్చి 6 వారాలు తిరిగాను, ఇంకా లేదేంటి అనుకున్నాను. ఇదే క్రిస్మస్ ఆరాధనకు వచ్చి దేవా నువ్వు ఇంకా నాకు ఇవ్వలేదు, ఇంకా నేను అవమానాల మధ్యలోనే ఉన్నాను అనుకున్నాక
ఈ క్రిస్మస్ ఆరాధనలోనే నేను ప్రెగ్నెంట్ అయినని తెలిసింది. తర్వాత 4వ నెలలో కూడా బ్లడ్ అందట్లేదు అన్నారు. మళ్ళీ 5వ నెల స్కానింగ్ తీపిచ్చాక ఉంచాలో తీసేయాల్సి వచ్చింది అన్నారు. అయితే దేవా, ఇది నువ్వు ఇచ్చిన గర్భం అయ్యా, తీసేస్తే నేను అవమానాలు పాలైపోతాను అనుకున్నాను. అయితే దేవా, నువ్వు ఇచ్చింది నీ చిత్తానుసారంగా జరిగించమని నేను అనుకున్నాక మళ్ళీ 8వ నెలలో స్కానింగ్ తీసాక అంతా బాగానే ఉందమ్మా, తీయాల్సిన అవసరం లేదన్నారు. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 ఒంగోలు. మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 బాపట్ల. బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జూబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 26 కడప. శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 నంద్యాల. శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. నా పేరు మరియమ్మ, శాటపారు, సగర్లపేట. అయితే నా కొడుక్కి 16 సంవత్సరాలు సంతానం కలగలేదు. తర్వాత మేము దేవుడిని నమ్ముకున్న తర్వాత ఒక పాప పుట్టిందయ్యా. అయితే నేను ఇక్కడికి వచ్చి చీటీ రాసి నేను ఇసాఖన్న గారికి ఇచ్చినప్పుడు నాకు అరటిపండు ఇచ్చారు, తీసుకెళ్ళి ఇయ్యమ్మ అని. అప్పుడు 2 నెలలు 2 అరటిపండ్లు ఇచ్చారు. మా కోళ్ళకి ఇస్తే మగబిడ్డ పుట్టాడయ్యా. ఇసాఖన్న గారు చేసిన ప్రార్థన, ఇసాఖన్న గారు ఇచ్చిన అరటిపండు బట్టి, దేవుడు చేసిన మేలుని బట్టి నాయన చిన్న సాత్యకం దేవుడు దీవించిన కాకయ్యా. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 జంగారెడ్డిగూడెం. సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటన్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 ఖమ్మం. మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 బుధవారం రాత్రి 9 గంటల నుండి. స్థలం NRC గార్డెన్, పిల్ల నంబర్ 843, ముసాపేట్, కుకట్పల్లి. వీరి పేరు రావు గారు, ఎస్తేరు. వీరు చీడిమెట్ల అప్రూప కాలనీ నుంచి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరు స్వస్థలం పాలకొల్లు. ఎస్తేరు గారికి గతంలో రొమ్ముకు సంబంధించిన క్యాన్సర్ వచ్చినప్పుడు వారు ఆపరేషన్కి వెళ్ళడం జరిగింది. తర్వాత వారు దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు వారికి స్వస్థతని ఇచ్చాడని, ఇప్పుడు వారు ఆరోగ్యంగా ఉన్నారని సాక్ష్యం చెప్తున్నారు. అలానే రావు గారికి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చి అది చాలా సీరియస్ అయిపోయి ఆపరేషన్ చేయించుకునే స్థితి వరకు వెళ్ళిపోయింది. ఆపరేషన్ చేసిన తర్వాత ఆయనకు మాట లేకుండా, మోషన్ అది అవ్వకుండా అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు ఆయనని కొద్ది రోజులు ఐసీయూలో కూడా ఉంచారు. కానీ డాక్టర్స్ అయితే మా వల్ల కాదు, మేము చేయాల్సింది చేసాం, కానీ ఇంకా ఆయన పరిస్థితి అయితే చాలా క్రిటికల్గా ఉంది, మనిషి ఇంకా లేడన్నంత వరకు చెప్పడం జరిగింది డాక్టర్స్. తర్వాత ఆయనను సపరేట్ ఐసీయూలోకి పంపించి ఉదయానికల్లా మోషన్ అది అవ్వకపోతే మళ్ళీ సర్జరీ చేయవలసి వస్తుంది, కండిషన్ చాలా క్రిటికల్గా ఉందని డాక్టర్స్ చెప్పినప్పుడు వారు ప్రార్థనలోనే, వారి దగ్గర ఉన్న తైలాభిషేక ప్రార్థనలోనే వారు తీసుకొని వెళ్ళి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆయన నోట్లో వేసి వారు దేవునిపైనే ఆశ పెట్టుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశారు. ఆ రాత్రికే ఆయనకు మోషన్ అయ్యి ఆ బ్రీతింగ్ అది కూడా ఫ్రీ అవ్వడానికి దేవుడు సహాయం చేశాడని, దేవుడే దాన్ని స్వస్థపరిచి బయటకు తీసుకొచ్చి ఈరోజు సాక్షిగా నిలబెట్టాడని వారు చెప్తూ ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 ఒంగోలు. మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 బాపట్ల. బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జూబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 26 కడప. శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి.
స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 27 నంద్యాల శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. వీరు సుధీర్ రోది అమలాపురం నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వారికి వివాహం జరిగిన తర్వాత మొదటి సంవత్సరంలో తన గర్భవతి అయింది, కానీ అబార్షన్ జరిగిన తర్వాత వారు జనరల్ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నప్పుడు తనకి ఎగ్స్ సరిగా రిలీజ్ అవ్వడం లేదు, న్యాచురల్గా ప్రెగ్నెంట్ అవ్వడం కష్టమని డాక్టర్స్ చెప్పినప్పుడు మీరు ఐయుఐ కానీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కానీ చేయించుకోవాలని కూడా డాక్టర్స్ చెప్పడం జరిగింది. వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు, ఆ ట్రీట్మెంట్ చేయించుకోక ముందు కూడా వచ్చారు, కానీ దైవజనులు అప్పుడే చెప్పారు దేవుడు నీకు బాబుని ఇస్తున్నాడని. దైవజనులు ప్రార్థన చేసి పంపించారు, కానీ కొంచెం వారికి నమ్మకం కుదరకపోవడంతో వారు ట్రీట్మెంట్కి వెళ్ళడం జరిగింది. ఐఏఐ చేయించుకున్నారు, ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా అది ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ వారు ఏడుస్తూ ఇక్కడ దైవజనుల దగ్గరికి వచ్చారు. దైవజనులు ఒకటే మాట చెప్పారు, ఎప్పుడైనా సరే దేవుడు వాగ్దానం ఒకసారి ఇస్తాడు, నీకు కొడుకుని ఇస్తాడు, కొడుకు పుడతాడని వారు ప్రార్థన చేశారు. అలానే 31వ రాత్రి వారు వాగ్దానం కూడా ఇచ్చి వారిని బలపరచడం జరిగింది. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదని, నీ పుట్టబో వారిని నేను ఆశీర్వదించేదని అనే వాగ్దానం ద్వారా దేవుడు వారిని బలపరిచారు. తరువాత తను కన్సీవ్ అవ్వడం జరిగింది. దైవజనులు చెప్పిన విధంగా వారికి కుమారుడు పుట్టాడు. డాక్టర్స్ అయితే న్యాచురల్గా ప్రెగ్నెంట్ అవ్వరు అని చెప్పారు, కానీ వారు ట్రీట్మెంట్ చేయించుకున్నది ఫెయిల్ అయింది. కానీ దేవుని వాగ్దానము వారు న్యాచురల్గానే తను కన్సీవ్ అయింది. కుమారుడు దైవజనులు చెప్పిన విధంగా కుమారుడు పుట్టాడని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 29 జంగారెడ్డిగూడెం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటన్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 ఖమ్మం మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 బుధవారం రాత్రి 9 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, పిల్ల నంబర్ 843, ముసాపేట్, కుకట్పల్లి. నా పేరు రేణుక, నా భర్త పేరు నవీన్. అల్వాల్ నుండి వస్తున్నాము. తనకి తల తిరిగి పడిపోవడం అలా జరగడంతో నేను నవంబర్ 30న ఇక్కడ సండే అయ్యగారితో ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాక అప్పుడు బ్రెయిన్లో వాటర్ వచ్చాయి అది ఇది అన్నారు. ఏం కాదు పో అమ్మా నువ్వు అని అన్నారు. అయితే సరే అని రిపోర్ట్స్ మళ్ళీ చెక్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు తలపోయి కాస్త కడుపులోకి వచ్చింది. కడుపులో ఇన్ఫెక్షన్ అవ్వడం, మళ్ళీ కిడ్నీలో స్టోన్స్ రావడం ఇలా జరిగింది. చాలా బాధ అనిపించింది. ప్రభా మరి ఒకదానికి వస్తే ఇంకొకటి వచ్చింది, మరి దేనికి సంకేతం అని చాలా బాధపడుకుంటూ ప్రార్థన చేస్తూ మళ్ళీ నెక్స్ట్ సండే మళ్ళీ లాస్ట్ సండే కూడా ఇక్కడికి వచ్చాము మేము. మళ్ళీ అన్నతో చెప్పాను, అన్నయ్య ఇట్లా తలకి ఇట్లా ఇన్ఫెక్షన్ అన్నారు, మరి ఇప్పుడు కడుపులో కూడా ఇన్ఫెక్షన్ ఎక్కువైంది, స్టోన్స్ కూడా వచ్చాయి అన్నయ్య అని అన్నప్పుడు, మరి అవన్నీ ఏం కాదమ్మా, మొత్తం వేరుతో సహా తీసేస్తాడు దేవుడు నీకు, మొత్తం నువ్వే సాక్షిగా ఇక్కడ వచ్చి నీ సాక్ష్యం పంచుకుంటావు మా అందరి మధ్యన అని అన్న చెప్పినప్పుడు చాలా సంతోషం వచ్చింది. అదే రీతిగా వారం రోజుల నుండి కంటిన్యూగా హాస్పిటల్కి వెళ్ళి సిలైన్స్ పెట్టుకోవడం ఇవన్నీ చేసినప్పటికీ మరి అన్న ప్రార్థన వలన టాబ్లెట్స్ కూడా మానేశాడు. హాస్పిటల్కి వెళ్ళడం బంద్ చేసినాం. పూర్తిగా నయమైపోయింది నా భర్తకి. దేవునామంకి వందనాలు చెప్పుకుంటూ ఇచ్చిన సాక్ష్యాన్ని మీ మధ్యలో మేము పంచుకుంటున్నాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 23 ఒంగోలు మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 24 బాపట్ల బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. ప్రార్థనా శక్తి క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్, జుబ్లీ బస్టాండ్ దగ్గర, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 26 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
డిసెంబర్ 27 నంద్యాల. శనివారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. దేవుని నామానికి వందనాలు. నా పేరు రూప నాగులపల్లి. నాకు పెళ్ళయి 15 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల తర్వాత బాబు పుట్టాడు. అప్పటి నుంచి మళ్ళా కన్సీవ్ అయింది, 2 సార్లు అబార్షన్ అయింది. తర్వాత నేను ఇక్కడికి వచ్చాను, మా అక్క వాళ్ళ ద్వారా ప్రార్థన శక్తికి వచ్చి ప్రేయర్ చేశాను. అయ్యా నాకు బాబుకు తోడుని దయచేయి దేవా అంట నన్ను ప్రేయర్ చేసిన. ఇక్కడ ప్రేరాలు తీసుకెళ్ళి రోజు రుద్దుకొని కన్నీటి ప్రార్థన చేసిన. కన్నీటి ప్రార్థన ద్వారా నాకు ఒక కుమార్తెను దయచేసిండు యేసయ్య. నా ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. డిసెంబర్ 29 జంగారెడ్డిగూడెం. సోమవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం దండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం, కరాటన్ జంక్షన్, జంగారెడ్డిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన. డిసెంబర్ 30 ఖమ్మం. మంగళవారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్. డిసెంబర్ 31 బుధవారం రాత్రి 9 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, పిల్ల నంబర్ 843, ముసాపేట్, కుకట్పల్లి.